హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు. ఈ మిరపకాయ బజ్జీలు నేను చేయలేదండి, మా ఫ్రెండ్ చేసింది. చాలా టేస్టీగా ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. అందుకని ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ కిచెన్ గార్డెన్ చూడండి. ఇది బొబ్బర్ల తీగ. ఇవి లేతగా ఉన్నప్పుడు కర్రీ చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుందండి. వీటితోటి కర్రీ నేను కూడా చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీతో షేర్ చేస్తాను. నేను కూరగాయలు తెంచుతున్నాను కదా, మా ఫ్రెండ్ని వీడియో తీయమని చెప్పాను, తను వీడియో తీస్తుంది. మా ఫ్రెండ్ చేసిన మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంది. స్టఫ్డ్ మిర్చి బజ్జీ అండి, నాకు బాగా నచ్చింది. అందుకోసమని నేను కూడా ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు అనేసి మిరపకాయలు తెంచుతున్నాను. నేను ఈ గార్డెన్ నుంచి ఈ కూరగాయలు కోసుకున్నాను. ఈ రెసిపీ కోసము ముందు మిరపకాయలకి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ముందుగానే 3 బంగాళదుంపలను ఉడకబెట్టి ఇలా మ్యాష్ చేసి కొంచెం అల్లము, కొంచెం పచ్చిమిర్చి, కొంచెము చిన్నుల్లిపాయ వేసి కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలని, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం చాట్ మసాలా, అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, కొంచెము కొత్తిమీర వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇప్పుడు ఇలా ఘాటు పెట్టుకున్నాం కదా మిరపకాయలోకి ఈ స్టఫ్ని ఫిల్ చేయాలి. నేను అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే ఈ బజ్జీలు చేయటం కోసమని రెడీ చేసుకున్నది. ముందుగానే మిరపకాయలను కట్ చేసి ఇలా ఘాటు పెట్టుకొని బంగాళదుంపలని బాయిల్ చేసి మ్యాష్ చేసి ఉంచుకున్నది. అందుకని ఆ క్లిప్స్ మిస్ అయినాయి. ఈ విధంగా మిరపకాయలన్నింటిలోకి ఫిల్ చేసిన తర్వాత ఈ మిరపకాయలని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొంచెం శనగపిండి తీసుకొని ఆ శనగపిండిని కలుపుకోవటానికి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెము పసుపు, కొంచెం కారము, కొంచెము ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెము సాల్ట్ వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత బజ్జీని ఇలా ముంచి ఆయిల్లో వేయాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మిరపకాయ ఉడుకుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మా ఫ్రెండ్ నా కోసమే ఈ 2 బజ్జీలు చేసిందండి. బజ్జీలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఈసారి బజ్జీ చేస్తే మీరు ఇలా చేసి చూడండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.